ఇప్పటికే కాలయాపన చేసిన మీకు శిక్ష సిద్ధముగానున్నది. వెళ్ళి అనుభవించుడు. అయ్యో గుప్తా గారు, మీకు శిక్ష? మాకేమయ్యో జరగదు బాలిక. మా గురించి నీవు చింతింపుకము. మేము మా లోకమునకు వెళ్ళి వచ్చదము. నీవు క్షేమముగా ఉండుము. గుప్తా గారు, గుప్తా గారు! అయ్యో, నా వల్ల మీకు పనిష్మెంట్ పడింది కదా గుప్తా గారు. చింతించుకొము బాలిక, నీకును శిక్ష ఉన్నది. కాస్త వేచి ఉండుము. నేనేం పాపం చేశాను మిస్టర్ సీనియర్ గుప్తా? మాకు నాగమణి ఇచ్చేదనని ఆశ పెట్టి నానాయాతనకు గురి చేసితివి కదా. నేను మాట తప్పను మిస్టర్ గుప్తా. ఆ నాగమణి మీకు తప్పకుండా ఇస్తాను. వలదు బాలిక, వలదు. నాకు నాగమణి, చింతామణి, శమంతకమణి ఏదీ వలదు. ఇటువంటి ప్రలోభములకు మేము పడిపోము. వీలైనంత వేగిరమే నిన్ను యమపురికి తీసుకెళ్లదము. అదియే మా ప్రభువుల వారి ఆజ్ఞ. నేనేం చేశాన్రా? నిజంగా నీ వల్లే ఆనంద్ విన్నాయాడే. ఆ బంటిగాడిచ్చిన చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ కాదని నువ్విచ్చిన స్పీచ్ కి అందరూ పడిపోయారు. అయ్యో, నేను స్పీచ్ ఇచ్చానా? మరి అంత ఓవరాక్షన్ చేయకే. నీ మాటలకే ఆనంద్ గాడికి ఓట్లు పడ్డాయి. అంతగా నేనేం మాట్లాడానురా? లేదురా ఆకాష్, నిజంగా నాకేం తెలీదు. అసలు నాకేం గుర్తులేదురా. చా, నీ గురించి మాకు తెలీదా ఏంటి? ఇక నిన్ను పొగిడే ఓపిక మాకు లేదులే. కానీ రే ఆనంద్, రేపటి నుంచి నువ్వే స్టూడెంట్ ప్రెసిడెంట్వి. లీడర్ గా నువ్వు చేయాల్సినవన్నీ చెయ్యి. షూర్ అక్క, నిన్నే ఫాలో అవుతాను. లాస్ట్ టైం నువ్వు చేసిన మంచి పనులు అన్ని కంటిన్యూ చేస్తాను. దాంతో పాటుగా చదువు మీద కూడా కాన్సన్ట్రేట్ చేయి. మంచి మార్క్స్ రావాలి, లేదంటే డాడ్ మళ్ళీ సీరియస్ అవుతారు. సరే అక్క, నువ్వు చెప్పినట్టు చేస్తాను. బంటి గెలిస్తే మనకు చుక్కలు చూపిస్తా అన్నాడు కదా, ఇప్పుడు నువ్వు వాడికి చుక్కలు చూపించు. అదెలా మర్చిపోతానురా? నెక్స్ట్ టైం వాడు మన జోలికి రాకుండా చేస్తాను. వద్దురా ఆనంద్, వాడు చేసిందే మనం కూడా చేస్తే వాడికి మనకి తేడా ఏముంటుంది? వదిలేసే. అలా ఎలా వదిలేస్తామక్క? ప్రిన్సిపల్ అండ చూసుకొని వాడెంత రెచ్చిపోయాడు. లేదక్క, వాడికి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. వాడు స్కూల్ వదిలి పారిపోయేలా చేస్తాను. అదే వద్దంటున్నాను రా. లీడర్ అన్నవాడు అందరినీ కలుపుకుని పోవాలి, అంతేకాని ఎవరిని హర్ట్ చేయకూడదు. బంటిగాడు గెలిచుంటే అదే పని చేసి ఉండేవాడు కదక్క. మనల్ని టార్చర్ చేసి ఉండేవాడు. అందుకే వాడికి గెలవలేదురా, న్యాయం గెలిచింది. స్కూల్ కి ఎలాంటి లీడర్ కావాలో స్టూడెంట్స్ తెలుసుకున్నారు. అది కాదక్క. చూడానంద్, ఎలక్షన్స్ వరకే ఏ గొడవైనా వన్స్ గెలిచిన తర్వాత అన్ని మర్చిపోవాలి. పైగా మనం స్కూల్ కి వెళ్లేది చదువుకోవడానికి, గొడవలు పెట్టుకోవడానికి కాదు. అది మీ ఇద్దరు గుర్తు పెట్టుకోండి. రేయ్, అసలు ఈ మార్నింగ్ నుంచి ఏం జరిగింది? నేను ఎంత ట్రై చేసినా నాకేమీ గుర్తు రావట్లేదు. నువ్వు నీ ఓవర్ యాక్షన్. నేను నైట్ అంతా పొగడ్డం మా వల్ల కాదే. అయ్యో, ఒరే ఆకాష్, నువ్వైనా చెప్పరా దానికి? నాకు చెప్పే ఓపిక లేదక్క, నాకైతే నిద్ర వస్తుంది. నన్న ఆనంద్, నువ్వైనా చెప్తావా? హోసే అంజు, నీకు దండం పెడతానే. నన్ను గెలిపించినందుకు థ్యాంక్స్. అంతకు మించి నన్నేం అడక్కు. నేనేం అడుగుతున్నా మీరేం చెప్తున్నారా? అసలు మార్నింగ్ నుంచి నాకేమైంది? నేనేం చేశాను? నాకేం గుర్తు రావట్లేదు. ఒసే అంజు, లైట్స్ ఆఫ్ చేసి పడుకుంటావా లేక డాడీని పిలవమంటావా? వద్దులే, పడుకుంటాను. గుడ్. పడినది పాడు కన్ను అదని
ఇక మొదలు పెడదామా రణవీర్? ఈసారైనా పని జరుగుతుందా లేకపోతే మళ్ళీ ఒట్టి చేతులతో తిరిగి వస్తావా? నా శక్తి ఏంటో నీ మాట పడిపోయినప్పుడైనా నీకు తెలిసి రాలేదా? ఇంకా నన్ను అనుమానిస్తున్నావా? లేదు చంబా, మాకే డౌట్ లేదు. మనోహరే, ఇందాక కూడా చంబా శక్తిని నేను కళ్ళారా చూశాను. మా లాయర్ని మరగుసుగా చేసేసింది. అవును మనోహరే, లాయరు నోరు జారాడు. చంబా అతన్ని వేలుడంత మరగుజ్జుగా మార్చేసింది. చంబా చాలా పవర్ఫుల్. తన శక్తులు మన మీద మాత్రమే పనిచేస్తున్నాయి, ఆత్మ మీద ఎలాంటి ప్రభావము చూపించట్లేదు. ఈసారి నా శక్తికి ఆ ఆత్మ గజగజ వణికిపోతుంది. అది నువ్వు కళ్ళారా చూస్తావు. దాన్ని ఈరోజు మరగుజ్జుగా మార్చబోతున్నాను. మరగుజ్జుగా ఎందుకు? డైరెక్ట్ గా బంధించచ్చు కదా. ఆత్మకి శక్తులున్నాయి. మరుగుజ్జుగా మారిస్తే ఆ శక్తులే దానికి శాపాలవుతాయి. నాకు తానుగా బందీ అవుతుంది. అలాగే చంబా, ఏదో ఒకటి చేసి ఆత్మను బంధించు. పదండి, ముందు ఆ ఇంటికి వెళ్దాం. ఆగు రణవీర్, నేను ఆ ఆత్మని బంధించాలి అంటే ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండకూడదు. అందర్నీ పంపించేయాలి.